నువ్వు వాట్సాప్ లో పంపావే స్టాచ్యూ ఫోటోలు, దాని కాడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 300 మైళ్ళు. నువ్వే నువ్వే జాడలేని తోడే నన్నే నన్నే తావిలేని నవయ్యదనే కుదిపే మరుపేలేని బాధే నీవెవరివయ్యా. పగలు రేయి నా కలలే దోచి మదినే కమ్మిన మైకం ఓలే ఉసుల ఉసురే నిండిన నీవు ఏ అతిథివయ్యా. సువర్ణ, నా కల్లోకి స్నాప్ వస్తుందని చెప్పాను కదా, అది ఇదే. దీంతో నాకు ఒక ఫోటో తీస్తావా? తప్పకుండా. దిస్ ఇస్ మై ఫస్ట్ విక్టరీ. నువ్వే జాడలేని తోడే నన్నే నన్నే తావిలేని నవయ్యదనే కుదిపే మరుపేలేని బాధే నీవెవరివయ్యా. కూల్ బేబీస్, ఇంకా చాలా లేకులు చూపిస్తా. ఏమేం చిత్ర? ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది. బాధగా ఉందా? భయంగా ఉంది. గెలుపు కోసం 7 సముద్రాలు దాటొచ్చాను, అయినా ఒడ్డుకు చేరలేకపోతున్నానేమోనని. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడలోడాన్ని వాగేదానివి ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్ము నుడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదురా. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్ ఏది ఫ్రస్ట్రేషన్. ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబీ, నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ, నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా. చిపోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా వేస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధటం మాత్రం మానవ బేబే. రే ఎదవసల్లాపి మ్యాటర్ కి రా. కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. అడ్డే, ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ. ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేనేనా? నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గన్ ఫేస్ చేశాను. వాడు ఇంతకి నీ పేరేంజీ? కనకాంబరమా? అదేం పేర్లా? అదేదో పూ పేర్లా ఉంది. నీ పేరేంటో? కొంచెం కప్పన్. అదేందబ్బా ఎర్రి పూ పేర్లా ఉంది. ఏందోనబ్బా పేరు చెప్పుకొని అందరూ అదే మాట అంటారా? ఫిష్ వాల్యూ.